హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం హెచ్ఎండి ఫ్యూచర్ మొబైల్స్ గురించి అయితే మనం చూద్దాము. ఫ్యూచర్ మొబైల్స్ అంటే కీప్యాడ్ మొబైల్స్, అంటే నెక్స్ట్ వచ్చే మొబైల్స్ కాదు. వీళ్ళు కీప్యాడ్ మొబైల్స్ లాంచ్ చేశారు. యాక్చువల్లీ నోకియా బ్రాండ్ మీద వస్తుండే, వీళ్ళే హెచ్ఎండి అంటే నోకియా పేరు తీసేసి హెచ్ఎండి అనే పేరు మీద తీసుకొస్తున్నారు. ఓకేనా, దీంట్లో ఏంటంటే హెచ్ఎండి 105, హెచ్ఎండి 110 ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 11 జూన్ 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. సో మన ఛానల్లో డేట్స్ సరిగా అడ్జస్ట్ కాలేదు, ఎందుకంటే ఆల్రెడీ మెయిన్ మొబైల్స్ అయితే ఆల్రెడీ వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ వచ్చింది కాబట్టి. ఇప్పుడైతే ఈ మొబైల్స్ గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఓకేనా, ఫస్ట్ మనం హెచ్ఎండి 105 మొబైల్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 1.8 ఇంచెస్ QVGA డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 1000 mAh బ్యాటరీ ఉంటుంది. డ్యూయల్ LED ఫ్లాష్ ఉంటుంది. MP3 ప్లేయర్ ఉంది, FM రేడియో ఉంది, అలాగే UPI సపోర్ట్ కూడా ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది, అంటే దాదాపుగా 1000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్లయితే హెచ్ఎండి 110 ఈ మొబైల్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో సేమ్ స్పెక్స్ ఉంటాయి, జస్ట్ ఏంటంటే దీంట్లో QVGA కెమెరాని అయితే యాడ్ చేశారు. ఒకసారి చెప్తా వినండి. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 1.8 ఇంచెస్ QVGA డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాటరీ చూసుకుంటే 1000 mAh బ్యాటరీ ఉంటుంది. కెమెరా చూసుకున్నట్లయితే QVGA కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో చూసుకున్నట్లయితే FM రేడియో ఉంది, MP3 ప్లేయర్ ఉంది, UPI సపోర్ట్ కూడా ఉంది దీనికి కూడా. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 1199 రూపీస్ అయితే పెట్టడం జరిగింది, అంటే 1200 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. సో ఇప్పుడు కీప్యాడ్ మొబైల్స్ కొనాలనుకుంటే వాళ్ళైతే ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వీటి మీద చెక్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మన ఇండియాలో పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి మీ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అసలు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమందికి ఈ మొబైల్కి స్పెక్స్ ఉన్నాయి కదా, దాని తగ్గట్టు ప్రైస్ కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది.